నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆవిడ శ్రీ విద్యా ఉపాసకురాలు, ప్రశ్న జ్యోతిష శాస్త్రం అట్లాగే ఎనర్జీ వాస్తు నిపుణురాలు. ఆవిడతో మాట్లాడదాము. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మా చాలా మంది చూస్తుంటాం, అంటే వీధి ఎదురుగుండా ఇల్లు ఉండడం, అపార్ట్మెంట్స్ అయి ఉండొచ్చు, కానీ ఏదైనా అంటే వీధి పోటు అనగానే చాలా మందికి కొన్ని డౌట్స్ వస్తుంటాయి. అంటే ఇంటి యజమానికి అనారోగ్యం అయి ఉండొచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంట్లో ఏదో కలహాలు అయి ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉంటుంటాయి. కానీ అది బిజినెస్ రీత్యా చూసుకుంటే చాలా మంచిది అంటుంటారు. ఈ రెండు యాంగిల్స్ చూసుకుంటే ఈ నిజంగానే ఈ అపార్ట్మెంట్స్ కానీ లేదా ఇంటికి మెయిన్ ద్వారానికి మనకి వీధి పోటు వల్ల నష్టాలు ఏమైనా కలుగుతాయా? 100% ఇవి జరుగుతాయి నష్టాలు. అయితే దీన్ని వ్యాపారానికైనా ఇంటికైనా వీధి పోటు అనేది మంచిది కాదు. పోటు అంటే అర్థం ఏంటి? మనకి పెయిన్ అవును కదా, నొప్పి అని అర్థం. అంటే ఆ నొప్పి గట్టిగానే తగులుతుంది కదా. అది నొప్పి చిన్నదా పెద్దదా అని కాదు కదా. మన జాతకరీత్యా ఉండే దోషం ఏంటంటే, ఇప్పుడు గ్రహస్థ అనుభవించాలనుకోండి, కొంచెం గట్టిగా తగులుతుంది నొప్పి. మనం ఒక 6 నెలలో 1 నెలలో బెడ్ రెస్ట్ ఉంటుంది. జాతకం కొంచెం బలంగా ఉంది, మన పెద్దవాళ్ళు అంటారు దశ అయినా బాగుండాలి దిశ అయినా బాగుండాలి. సో జాతకం బలంగా ఉంది, ఆ నొప్పి తగులుతుంది. కానీ ఏదో చిన్న 1 వీక్ 10 డేస్ రెస్ట్ తీసుకుని మళ్ళీ మామూలుగా వస్తాం. కానీ పోటు ఎప్పుడు నొప్పి పెట్టే అంశమే. అయితే ఇందులో మనం దక్షిణ ఆగ్నేయం, దక్షిణ నైరుతి, ఇవి పోటు చూపు. మీరు చెప్పిన దాంట్లో చూపు ఉంటే అదృష్టం, పోటు ఉంటే దురదృష్టం. చూపు అనగా అంటే చూపు అంటే ఇప్పుడు మనకి మన అపార్ట్మెంట్ తూర్పు వాకిలి అనుకోండి, తూర్పు ఈశాన్యం రోడ్ వచ్చింది అనుకోండి, మంచిది. తూర్పు ఆగ్నేయం రోడ్డు వచ్చింది, అది పోటు. ఓకే, కొంచెం సమస్య. తూర్పు ఆగ్నేయం అంటే అది వీధి పోటు, అది వీధి పోటు కింద. తూర్పు ఈశాన్యం వచ్చింది అంటే అది వీధి చూపు. అది చాలా అదృష్టాన్ని, మంచి మంచి అభివృద్ధిలోకి వెళ్ళడానికి, దినదిన అభివృద్ధి అవ్వడానికి పనికొస్తుంది. అది వ్యాపారానికైనా ఇంటికైనా. అలాగే దక్షిణ ద్వారం తీసుకుంటే దక్షిణ ఆగ్నేయం వీధి చూపు, దక్షిణం నైరుతికి వెళ్ళింది అనుకో అది పోటు. దక్షిణ నైరుతి వచ్చింది అంటే అది ఖచ్చితంగా ప్రమాదాలకి, మీరు చెప్పినట్టు యాక్సిడెంట్ లో యజమానికి ఎక్కువగా, ఇంట్లో ఎవరైతే ముఖ్యంగా పనిచేస్తారో వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది దక్షిణ నైరుతి ఉంటే. సో దీని కూడా ఏంటంటే దాన్ని ఖచ్చితంగా పోటు కింద తీసుకుంటాం. సో మన వీధి చూపులకి వీధి పోటుకి తేడా అది. ఓకే. సో ఏ అపార్ట్మెంట్ అయినా, ఏ ఇల్లు అయినా, ఏ సంస్థ అయినా సరే, నేనేమంటానంటే చూపు పోటు రెండు లేకుండా మంచిగా ఉండడం బెటర్. ఎందుకంటే వెళ్లే దారి వచ్చే దారి అనేది ఆ ఎనర్జీస్ పడుతుంటాయి. ఎనర్జీ వాస్తులో మేము దాన్ని కన్సిడర్ చేస్తుంటాం. ఎక్కువ ఏంటంటే అవి వచ్చాయంటే దాన్ని కట్ చేసేస్తాం. కట్ చేసి వీళ్ళు హ్యాపీగా వీళ్ళు ఉండేటట్టు వీళ్ళ వరకు తీసుకుంటాం. ఇప్పుడు వీధి చూపు బాగుంటుంది కరెక్టే, అది ఒకే ఇల్లు అయితే ఆ కుటుంబానికి బాగుంటుంది. మొత్తం అందరి ఇల్లు ఉంటాయి కదా. అవునవును, అపార్ట్మెంట్ లాంటి అయితే అందరికి వస్తుంది, కొంచెం 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 అందరికి అదృష్టం కొంచెం ఉంటుంది. సో దీనివల్ల వీళ్ళకి దానివల్ల వచ్చే లాభం ఏమి ఉండదు. అవును అండి. అలాగే పోటు అంటే కూడా అందరికి ప్రభావం ఉంటుంది. అయితే ఇందులో మళ్ళీ పోటు విషయంలో వచ్చేప్పటికి ఏంటి, జాతకరీత్యా బాగాలేకపోతే అది గట్టి దెబ్బ పడుతుంది. అపార్ట్మెంట్ అందరూ ఉన్నా మిగతా వాళ్ళు తక్కువ పడుతుంది, వీళ్ళకి ఎక్కువ పడుతుంది. అందుకని రెండు కన్నా మంచిది కాదని నేను తీసేస్తుంటాం జనరల్ గా. ఇది వెళ్ళకపోవడం బెటర్. ఎవరైనా సరే వీధి చూపు ఉంది లేదా వీధి పోటు ఉంది అని తెలిసినప్పుడు తీసుకోకుండా బెటర్. తీసుకున్నాక దాన్ని మనం సరి చేసుకోవడం తప్ప వేరే రాలేదు. సో దాన్ని సరి చేస్తాం ఎప్పుడైనా సరే. ఎప్పుడైనా మనం ఏ వస్తువు ఎందుకు కొనాలన్నప్పుడు దాన్ని మంచి క్వాలిటీ చూసి కదా కొంటాం. సో దాన్ని ప్యూరిటీ క్వాలిటీ ఎలా చెక్ చేస్తామో, అలాగే ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ఒక అపార్ట్మెంట్ కొనాలనుకున్నా, ఒక స్థలం కొనాలనుకున్నా ఇవన్నీ చూసుకోవాలి. కరెక్ట్. ఇవి చూసుకొని కొనుక్కోవాలి. తక్కువలో వస్తుంది లేకపోతే అవసరానికి మనకి ఇంతే ఉంది కదా, ఇంత సరిపోతుందని తీసుకోవడం వల్ల అది రేపు రోజు వీళ్ళకి ఎలా భారం అయిపోతుంది అంటే, చాలా మంది ఇల్లు అమ్మలేకపోతారు. ఎన్నో ఏళ్ళ నుంచి పెడుతున్నాం అండి ఇల్లు అమ్మ ఎవరు కొనట్లేదు, వచ్చి ఎవరు కొనట్లు వెళ్ళారు. అవునవును, ఎందుకంటే అది ఆ స్థలం అటువంటిది. సో వీళ్ళు ఇరుక్కున్నట్టు ఇంకొకరు వచ్చి ఇరుక్కునే వరకు ఆ స్థలం అలా ఉంటుంది. సో ఇంకొకరు ఎవరో ఒకరు తెలిసి ఎవరు కొనుక్కోరు కదా. అయినా కొంతమందికి అదృష్టం ఏంటంటే ఆ టైంలో మూమెంట్ వాళ్ళకి కొనుక్కోకూడదు అనిపిస్తుంది. కొంతమంది దురదృష్ట శాతం అది బాధింపబడాలి కనుక అది కొనుక్కుంటుంటారు. దాని నుంచి మనం నివృత్తి చేయాలి, అక్కడ మనం ట్రీట్మెంట్ చేసేసి బయటపడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఆల్రెడీ తీసుకుంటే ఏం చేయలేము, తీసుకోకపోతే మాత్రం నేను ఖచ్చితంగా వద్దని చెప్పేస్తాను. అది మంచిదైనా సరే వద్దండి. అంటే ఏదైనా ముందు వాళ్ళు ఇల్లు కొనాలన్నా, ఇల్లు కట్టాలన్నా ముందు వాస్తు నిపుణుల్ని సంప్రదించడం అనేది చాలా మంచి పద్ధతి. ఖచ్చితంగా. అంటే ఒకప్పుడు కాలంలో కంటే ఇప్పుడు కాలం వాళ్ళకి అవసరం ఉంది. అవును.
ఇప్పుడు ఒకప్పుడు అయితే పెద్దవాళ్ళు కాస్త కొంచెం ఆలోచన ఉండేది కనుక ఒరే నాన్న ఇలా బాగాలేదు చీకటి ఉంది తీసుకోకండి అవును. అని చెప్తే వాళ్ళ మాట వినేవాళ్ళు. ఇవాళ ఇండిపెండెన్స్ అయిపోయారు. అవును. వీళ్ళు పెద్దవాళ్ళు చెప్పే మాట వినట్లేదు. అవును. వాళ్ళు నచ్చింది ఏదో అనుకుంది అనుకూలంగా ఉన్నది ఆఫీస్ దగ్గర ఉందనో లేకపోతే పిల్లల దగ్గర ఉందనో లేదా ఇది కంఫర్టబుల్ గా వాస్తు ఉందనో చూడకుండా అనే చేరిపోవడం, అంతే. ఇబ్బందులు వాస్తు అనేది పడడం. చూడట్లేదు, కొనేసుకుంటున్నారు అంతే. ఆ వాస్తు మనకి ఏంటి ఎఫెక్ట్ కింద వాళ్ళకు ఉంటుంది పై వాళ్ళకు ఉంటుంది అంటే ఉంటుంది, కానీ వాడి శక్తి తగ్గట్టు వాడుకుంటుంది. కానీ నీ శక్తి రకరకాలుగా ఎంతో? ఉంటుంది. నీ శక్తి మింగేస్తే అవును, కరెక్ట్ అమ్మా. నేను చెప్పేది అది. చాలా మంది ఏమంటారు 100 మంది ఉన్నారు కదండి అపార్ట్మెంట్ లో, వస్తే అందరి సమస్య వస్తాయి కదంట. 100 మంది సమస్యలు వేరు, నీ సమస్య వేరు. 100 మంది తీర్చుకునే అవకాశం ఉంటుందేమో, కానీ నీ సమస్యను తీర్చుకోలేకపోతే ఇప్పుడు ఒక అతనికి ఉద్యోగం పోయింది ఆ ఇంట్లోకి వెళ్ళాక ఈఎంఐ ఎలా కడతారు? కరెక్ట్. ఒక 4-5 నెలలు పడింది ఉద్యోగం రావడానికి. ఇప్పుడు 4-5 నెలలు ఈఎంఐ అయితే మేనేజ్ చేయాలి కదా. ఇబ్బందే కదా. ఇప్పుడు సేవింగ్స్ నుంచి అమౌంట్ తీసి పెట్టేసాం, ఈ లోపు ఎవరికి అనారోగ్య సమస్య వచ్చింది, అప్పుడు దానికి ఎక్కడ తీసుకొస్తాం, అప్పు చేస్తాం కదా. అలాగా మనుషుల్లో ఉండే ప్రాబ్లమ్స్ అనేది రోజు రోజు పెరుగుతూ ఉంటుంది. ఇల్లు బాగాలేనప్పుడు, బాగున్నప్పుడు రోజు రోజుకి అభివృద్ధి వస్తుంది. ఆ ఇంట్లోకి వెళ్ళాక భార్య కూడా ఉద్యోగం చేస్తానని చెప్పొచ్చు. భార్య ఏదో చిన్నపాటి ఉద్యోగం అనేది, చిన్నపాటి వ్యాపారం అనేది, యూట్యూబ్ ఛానల్ చిన్న చిన్న ఛానల్ పెట్టుకోవడం ఏం చేస్తుంది అనుకోండి, ఆమెకి అభివృద్ధి వస్తుంది. అంటే బాగుంటే అభివృద్ధి అనేది అలా ఉంటుంది, బాగలేకపోతే దిగిపోయే విధానం ఇలా ఉంటుంది. ఎంత అదృష్ట జాతకమైనా సరే నెమ్మదిగా ఒకటి 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 అంటే 100 దెబ్బలకైనా పడతారు కదా లాస్ట్కి అని చెప్పి అలా ఒక్కొక్క దెబ్బ పడుతుంటుంది. సో ఆ దెబ్బలు తింటూ భరించడం కంటే చూపించుకోవడం చాలా ఉత్తమం. అయితే ఏంటంటే ఇక్కడ సరిగ్గా చూసేవాళ్ళు సరిగ్గా చెప్పేవాళ్ళు లేదని అపనమ్మకం. సరైన వాళ్ళు సరిగా చూసి కరెక్ట్ గా చెప్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం కరెక్ట్ గా తీసుకుంటే ఆ రోగం తగ్గిపోతుంది. అవును. కానీ మనం సెకండ్ ఒపీనియన్ అని ఆ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరు నచ్చింది వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు ఏది చేయాలి అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతాం. ఇవాళ రోజున ఆప్షన్స్ అలా వచ్చేసాయి మనుషులకి. ఇప్పుడు ఇది చేయాలి అంటే నెక్స్ట్ ఇంకొకరు చూస్తారు, ఇంకొకరు చూస్తారు. అప్పుడు ఏమవుతుంది, 4 మాటలు మైండ్ ఉన్నప్పటికీ ఏది చేయాలో అర్థం కాదు. జనరల్ గా అది ఇప్పుడు కామన్ అయిపోయిందమ్మా. సెకండ్ ఒపీనియన్ అనేది కామన్ అయిపోయింది ప్రతి విషయంలోనూ. సెకండ్ ఒపీనియన్ కి వెళ్దాంలే అన్నది. ఏదైనా శాస్త్రం నమ్మి మనం వెళ్తే ముందుకు వెళ్తే జాగ్రత్తగా వెళ్ళగలగమని వాళ్ళ నమ్మకం వాళ్ళకి ప్రొటెక్ట్ చేయాలి. అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ సెకండ్ ఒపీనియన్ ఉండడం తప్పేం లేదు. అయితే నేనేమంటానంటే మీరు ఏదైనా ఇల్లు కొనాలంటే ఫస్ట్ మీరు ఇంట్లో మీ ఇంట్లో ఉన్న గుమ్మానికి పూజ ప్రారంభం చేయండి. మన ఇంట్లో ఉన్న గడపకి అమ్మా నాకు ఒక మంచి గడపని నువ్వు విన్నాడు, నన్ను కష్టాన్ని బాధని సంతోషాన్ని ఆనందాన్ని అన్ని నాకు అందించావు ఏంటి, సో దాంట్లో ఏదున్నా నువ్వు నాకు తోడున్నావు, అలాగే నాకు ఇంతకంటే ఆనందాన్ని ఇంతకన్నా సంతోషాన్ని ఇచ్చే గడప నాకు చూపించమ్మా అని గడప దేవతకి పూజ చేయాలి. ఓకే. ఇది ఒక 41 days రోజు పసుపు ఇలా రాసి ఆవిడ ఇలా ప్రార్థన చేసి ఒక బొట్టు పెడితే ఆవిడ మంచి వాస్తు ఇంటికి పంపిస్తుంది. నెక్స్ట్ లేకపోతే మంచి వాస్తు తెలిసిన వాళ్ళ నిపుణులతో వీళ్ళకి ఇల్లు పంపిస్తుంది. కరెక్ట్ అయిన వాస్తు పండితుడు వస్తాడు, కరెక్ట్ గా ఆయన ఆ ఇల్లు చూపించగలుగుతారు. ఇది మనం అంటే ఫస్ట్ పరిహారాలు ఏంటంటే ఇంట్లో స్త్రీలు పూజలు చేసేవాళ్ళు కనుక అన్ని మంచి జరిగేవి. ఇవాళ అవకాశం చాలా తక్కువ ఉంది, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది, బోలెడు పనులు చేయాల్సి వస్తుందని మానేస్తున్నారు. కానీ చాలా మంది చేస్తున్నారు. ఎంత ఉద్యోగం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంట్లో దీపం వెలిగించి పూజ చేసి దేవుడు నమస్కారం చేసుకొని తులసమ్మకి కాస్త నీళ్లు పోసి తులసమ్మ దండం పెట్టుకొని ఇలా చేసి వెళ్లే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక మంచి జరుగుతుంటుంది. ఏదో టైంలో మూమెంట్ లో వాళ్ళని భగవంతుడు ఏదో ఒక రూపంలో ఆపేస్తుంటాడు. ఇంకా ఏం చేయలేదు పాపం, ఏం తెలియని వాళ్ళకి ఇంకా వాళ్ళ ఇరుకుపోవడం, తర్వాత ఏంటో ఎందుకు సమస్యలు వస్తున్నాయని చెప్పి అనుకోవడం. హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు చాలా మంది, ఆ రోగం ఏంటి తెలియదు వాళ్ళకి, కానీ టెస్టులు చేపిస్తుంటారు. 24 hours సిక్ అవుతున్నారు అని చెప్పి పిల్లలు తీసుకొని తిప్పుతూ ఉంటారు. పిల్లలకి కూడా ఏముందో డాక్టర్స్ చెప్పలేరు. ఇవన్నీ కూడా వాస్తు ప్రాబ్లమే, ఈ విషయం తెలియదు వాళ్ళకి. ఆ ఇంట్లో ఉన్న శక్తి వాళ్ళని అలా ఇబ్బంది పెడుతుందన్న సంగతి వాళ్ళకి తెలియదు. తెలియక వాళ్ళు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతారు, డాక్టర్స్ చుట్టూ తిరుగుతుంటారు, ఆ టెస్టులు చేపిస్తుంటారు. మళ్ళీ 4 రోజులు బాగుంటారు, మళ్ళీ 4 రోజులు బాగాలేదు, మళ్ళీ బేబీకి బాగాలేదు అని తిరుగుతుంటారు, లేకపోతే వీళ్ళకి బాగాలేదని తిరుగుతుంటారు. ఇది సమస్య వాళ్ళకి. ఇవన్నీ కూడా ఈ వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్సే. అయితే మనం మంచి ఇంటికి వెళ్ళాలంటే ఫస్ట్ గడపకి మంచిగా పూజ చేసుకొని దండం పెట్టుకోవాలి. అయితే ఇంట్లో లక్ష్మీ అమ్మవారి దగ్గర పుష్పాలు, జాజిపూలతో పుష్పాలతో పూజ చేసి ఒక మంచి గృహం, మంచి స్థలం మేము కొనుక్కునే విధంగా అనుగ్రహించమ్మా, అది లక్ష్మీప్రదమై ఉండాలి అంటే అప్పుడు ఆవిడ కూడా మనకి అనుగ్రహిస్తుంది. చాలా మంది ఏంటంటే గడపలే ఉండట్లేదు, గుమ్మాలకి పసుపే రాయట్లేదు, అందువల్ల ఇంకా మంచి ఇల్లు ఎలా దొరుకుతుందన్న. ఖచ్చితంగా మనం ఇది చేస్తే ఈ పరిహారాల వల్ల మనకి మంచి వాస్తు జ్యోతిష్యులు దొరకడం కానీ వాళ్ళు చూసి చెప్పడం కానీ జరుగుతుందట. సో ఎవరైతే వాళ్ళు అలా చేస్తారో వాళ్ళకి 100% మంచి ఇల్లు దొరుకుతుంది.
చేయకపోయిన వాళ్ళకి పాపం తెలియకుండా, ఇప్పుడు దిగిపోయిన తర్వాత ఈ కష్టాలు ఉన్న వాళ్ళకి మనం ఎనర్జీ వాస్తు ట్రీట్మెంట్ చేసి సెట్ చేసి ఇస్తాం అనుకో. అంటే ఏదైనా సమస్య జరిగిపోయిన తర్వాత కూడా మనం చేస్తున్నప్పుడు పిల్లవాడు ఐస్ క్రీమ్ కావాలని ఏడ్చాడు, కొని ఇచ్చాము, వాడు జలుబు చేస్తుంది, వాళ్ళు కొట్టం కదా, అవునవును, మందు వేసి మనమే చేస్తాం. ఐస్ క్రీమ్ కొన్నది మనమే, కరెక్టే, మందు వేసేది మనమే. అంతే. ఎందుకంటే అక్కడ వారి కోరిక తీర్చాలి బాధ్యత మనకి. బాధపడితే దాన్ని బాధ తీర్చే బాధ్యత మనకి ఉంటుంది. అలాగా ఇప్పుడు మీరు ఆల్రెడీ కొనేసుకున్నారు ఇల్లు, కొనుక్కున్న ఇల్లుని ఏం చేస్తాం, అమ్మలేం కదా, దాన్ని ఎనర్జీగా ఏం చేయాలో దాన్ని పరిహారం చేసేసి సెట్ చేసి ఇవ్వడం. ఇది మనకి సహజ వాస్తులో ఉండదు. ఓకే, ఎనర్జీ వాస్తులో ఉంటుంది. సహజ వాస్తులో మనం ఇప్పుడు ఈ గోడ తీసేయండి అపార్ట్మెంట్లు ఎవరు ఇస్తారు, అవును, ఆ పైన అపార్ట్మెంట్ కింద అపార్ట్మెంట్ గోడ చేస్తారు కదా. అందుకని ఎనర్జీ వాస్తులో మనకి అవకాశం ఉంటుంది. సో ఎనర్జీ వాస్తులో మనం ఈజీగా చేసేసి ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడేయచ్చు. వాళ్ళు కొంచెం అక్కడి నుంచి హ్యాపీగా ఉండగలుగుతారు. ఇది వాస్తు గురించి తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.